నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ, రైతులకు వరం. రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ కొత్తాల శ్రీనివాసరావు. కరుణగిరిలోని జ్యోతి నివాస్ అందా మూగా చెవిటి బాలబాలికల ఆశ్రమంలో స్తంభాద్రి సేవా సమితి వారి ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ. జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు, ఎస్ఐ లక్ష్మీనారాయణ హెచ్చరిక. ప్రమాదవశాత్తు వ్యక్తికి గాయాలు. రైతన్నల రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, డాక్టర్ పెరుమాన్ల రామకృష్ణ. ఎరువుల దుకాణాలు తనిఖీ. ఘనంగా మస్తాన్ స్వామివారి ఊరేగింపు. దోమల నివారణ కొరకు పిచికారి. వైఎస్ఆర్ జిల్లాలో ఉద్రిక్తత. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 2 లక్షల రుణమాఫీ పథకం రైతులకు వరమని డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. గురువారం పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, అలాగే రాష్ట్ర రైతాంగానికి శుభదినం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతులకు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తామని ప్రకటించిన విధంగానే నేడు రుణమాఫీ పథకానికి శ్రీకారం చుట్టి ఈరోజు ₹1,00,000 రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా రెండో విడతగా ఈ నెలాఖరు లోపల ₹1,50,000 రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఆగస్టు 15 లోపులో ₹2 లక్షల ఏదైతే రాజ్యాంగం తీసుకున్నారో వారందరి ఖాతాల్లో ఈ పైకం మొత్తం కూడా జమ చేయడం జరుగుతుంది. శ్రీ స్తంభాద్రి సేవా సమితి వారి ఆధ్వర్యంలో కరుణగిరిలోని జ్యోతి నివాస్ అందా మూగా చెవిటి బాలబాలికల ఆశ్రమంలోని 46 మంది బాలబాలికలకు బియ్యం, వివిధ రకాల పనులను ఆశ్రమ నిర్వాహకులు సేవా సమితి ద్వారా అందజేశారు. రానున్న రోజుల్లో పుష్యమి నక్షత్రం రోజున మానసికంగా ఎదుగుదల లేని వారికి, స్పష్టంగా మాట్లాడలేని పిల్లలకు ముకుంద ట్రస్ట్ వారితో కలిసి వారికి తగిన ఔషధాలను ఉచితంగా అందివనున్నట్లు ఈ సందర్భంగా సేవా సమితి కన్వీనర్ తుములూరు లక్ష్మీ నరసింహారావు పేర్కొన్నారు. మయూరి సెంటర్లోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు పరీక్షలు సులువుగా ఎదుర్కొనేందుకు పలు సూచనలు చేశారు. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా సులభమైన పద్ధతిలో పరీక్షలు రాసే విధానంపై అవగాహన కల్పించారు. గ్రంథాలయంలో కావలసిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తాండూరు ఎస్ఐ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. గురువారం ఆయన తాండూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణ నష్టం చేయకూడదని చెప్పారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు పెడతామని తెలిపారు. ఇష్టం వచ్చినట్లు వాహనాల ప్లేట్లు తయారు చేయించవద్దన్నారు. వేంపల్లి రాయచోటి బైపాస్ రోడ్డు మార్గంలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. వేంపల్లి స్థానిక శ్రీరామనగర్ గుట్ట ప్రాంతానికి చెందిన మల్లికార్జున టీవీఎస్ షోరూమ్ లో మెకానిక్ గా పనిచేస్తున్నాడు. పనులు ముగించుకొని టీవీఎస్ బైక్ పై ఇంటికి వెళ్లే క్రమంలో డివైడర్ ఢీకొని తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC.
Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. రైతన్నల రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా రుణమాఫీ పొందుతున్న రైతన్నలకు అభినందనలు తెలిపారు. అనంతరం హనుమకొండ అంబేద్కర్ జంక్షన్ వద్ద వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు కాంగ్రెస్ నేతలు పాలాభిషేకం చేశారు. పులివెందుల పట్టణంలో ఎరువులు, పురుగుమందుల దుకాణంలో గురువారం ముద్దనూరు ఏడీఏ వెంకట సుబ్బయ్య, ఏవో నాగలక్ష్మి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పట్టణంలో ఎరువులు, పురుగుల మందుల దుకాణాలను, నిల్వలు, పలు రికార్డులను పరిశీలించారు. నకిలీ మందులు, ఎరువులు, విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణదారులను హెచ్చరించారు. రైతులు కొనుగోలు చేసిన వాటికి తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని తెలిపారు. లింగాల మండలంలోని లింగాల గ్రామంలో గురువారం పాత మస్తాన స్వామి, కొత్త మస్తాన స్వామి, మౌలాలి స్వామి వారి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పీర్లు ఊరేగింపుకు పెద్ద సంఖ్యలో భక్తాదులు పాల్గొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో పానకాలు, చక్కెరతో స్వామివారికి చదింపులు చదివించుకొని వారి మొక్కులను తీర్చుకున్నారు. తాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మల్లెల ఎస్సీ కాలనీలో దోమల నివారణ కొరకు గురువారం సబ్ యూనిట్ అధికారి సిద్ధయ్య ఆధ్వర్యంలో పిచికారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాలు పడుతూ ఉండడంతో ముందస్తు జాగ్రత్తలుగా లార్వా నిర్మూలనకు పిచికారీ చేసి మలేరియా, డెంగ్యూ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. వైఎస్ఆర్ కడప జిల్లా గోపవరం మండలంలో బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిద్దమ్మ పేరంటాల వద్ద ఇరు గ్రామస్తులు ఘర్షణకు దిగారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా గుడిసెలు వేసి స్థలం తమదేదంటూ బద్వేలు, శ్రీనివాసపురం గ్రామస్తులు ఘర్షణకు దిగారు. ఇరు గ్రామస్తులు రాళ్లు, కర్రలతో చితకొట్టుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లాఠీచార్జ్ చేసి ఇరు గ్రామస్తులను చెదరగొట్టారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ, రైతులకు వరం. రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ కొత్తాల శ్రీనివాసరావు. కరుణగిరిలోని జ్యోతి నివాస్ అందా మూగా చెవిటి బాలబాలికల ఆశ్రమంలో స్తంభాద్రి సేవా సమితి వారి ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ. జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు, ఎస్ఐ లక్ష్మీనారాయణ హెచ్చరిక. ప్రమాదవశాత్తు వ్యక్తికి గాయాలు. రైతన్నల రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ. ఎరువుల దుకాణాలు తనిఖీ. ఘనంగా మస్తాన్ స్వామివారి ఊరేగింపు. దోమల నివారణ కొరకు పిచికారీ. వైఎస్ఆర్ జిల్లాలో ఉద్రిక్తత. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.